జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం వెమ్లవాడకి అనేది వెళ్తున్నాం మన కార్లో. చలో మన కార్లో అందరు ఉన్నారు ఇలా. మనతో పాటు అందరం ట్రావెల్ చేస్తున్నప్పుడు దగ్గర నియర్ బై వెమ్లవాడకి అయితే ఉన్నది. వెమ్లవాడ బైక్ నడపరాకపోతే మనం పోయే దానిలో పోతే చాలు. రోడ్డు పక్కన ఖాళీ ఉంది, నేను ఓవర్టేక్ చేస్తున్నాడు. కనెక్ట్ అది లారీ కూడా బాగానే ఉన్నది. బస్సే ఒకసారి ఎలక్ట్రికల్ బస్సు నడిపిన ఈవీ వెనక ముందు తీసుడు దాన్ని. ఒకసారి ఇది కూడా నడపాలి, టిప్పర్. ట్రై చేయాలి ఒకసారి. ట్రాక్టర్ బాగానే ఈజీగా ఉన్నది, మంచిగా లాంగ్. ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చింది బస్సు, కొత్తగా అది కొత్త బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కూడా. అది టాటా వెహికల్ మొన్న తీసుకొని వచ్చినాం. అది పల్లెవేలు బస్ వేసుకొని వచ్చినాం, ఎక్స్ప్రెస్ బదల్. ఈడ పడితే ఆడ పల్లె. చూడు ఎటు పడితే అటు మొత్తం దుబ్బున్నది చూడు. ఇంకా కార్ నెంబర్ కూడా పెట్టిండు. హెల్మెట్ బాబు. ట్రాఫిక్ బాగానే ఉన్నాయా ముందర. మన రోడ్ల మీద చెవులు పెట్టనే పెట్టారు. ఇన్బడినట్టు పోతారు. అసలు కొందరు కావాలని కూడా చెప్తారని దారి ఇయ్యారు, పోనీయారు తెలుసు. మొన్న ఒక స్కూటీ అంకుల్ సార్ అసలు ఇచ్చి లేపిండు. ఆరే ఇంతసేపు కొడుతుంటే కూడా జరుగుతలేడు. ట్రిప్ చుట్టేసుకొని నేనే జరగలే అసలు, జరుగుతూనే లేడు. రోడ్డు పక్కకి అయ్యి నేను పెద్దగా అయిపోయేదాకా జరగలే. మరి ఆపి అడగపోయినా. మరి మైండ్ ఉండదు కదా, ఆపి అడిగితే అయిపోగా. వేరే అయిపోయినది అక్కడ, ఫ్లోటింగే ఉంది. ఇదంతా డ్యామేజ్ అయ్యే రోడ్డు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత ఉన్నది, ఇది పంచలు అట్లనే ఉన్నది. ఒకసారి ఇటుక కూడా పంక్చర్ కాలే, టైర్ డౌన్. దాన్ని ఇక్కడికో వేసుకోకూడదు. దుక్కు కార్ వేసుకోవచ్చు. ఈ రోడ్లకు పట్టే వాళ్ళు టైర్. ఒకసారి అనుభవం అయితే తెలిసింది. దాన్ని ఆటోలో వేసుకొని ఎక్కడ దాకా పోవడం ఇదే రూట్లో. సెంటర్లోనే ఎక్కడ ఆయన ఇదే రూట్లో ఇదే కథ. ఈ రూట్ ఇంతేగా, ఎంత గ్రానైట్ కదా. మొత్తం దుబ్బ చూడు ఎట్లా వైట్గా. ఆ ఇల్లులు చూడు ఎట్లా మార్చిపోతాను. కష్టం. అంత గ్రానైట్ రాయి, కానీ ఫుల్ పైసలు ఒక్కొక్కరి దగ్గర. ఇది కూడా కొత్త బస్సు స్వామి, వెమ్లవాడ డిపో స్వామి. స్వామి జరగా స్వామి పోతాండి. జరిగేటట్లేడు స్వామి, జరగడు స్వామి. మూమెంట్ బాగున్నది. డిస్కషన్ పెట్టుకుంటాను వాళ్ళ ఫ్రెండ్స్తోని. డిస్కషన్ పెడతాను స్వామి. అంతే చూడు. బస్సుకి ఎట్లా పోతానే చూడు. ఆర్టీసీ
అదే అంటారు. ఎంత ఓవర్టేక్లు ఉన్నాయి చూడు, ఇంత ఓవర్టేక్లో కొడతాను. మాది 60-80లో పోతుంది. బస్సు చూడండి ఎంత స్పీడ్లో కొడుతున్నారు. ఇది పనికొచ్చేదేనా అది? అదే ఓవర్టేక్ పనికొచ్చేది స్వామి. ఇవేనే రోడ్ మీద పనికిరాని తిత్తే ఎట్లుంటుంది? స్ట్రైట్. ఇది ఆ బ్రిడ్జ్ వాటర్ చూడు, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు ఇలా. నేను అంతా పోయి 2 నెలల క్రితం వచ్చిన ఫుల్ ఉండే. అవి రాకుండా కదా ఇట్లా వాటరే లేదు చూడు. ఎండిపోయినాయి. మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ రాకుండే స్వామి. 2 నెలల క్రితం వచ్చినప్పుడు సో స్వామి ఇటు పోతాను అటు పోతాను. అసలు ఎటు పోతానా స్వామి నువ్వు? ఇల్లులు బయటకు వచ్చినాయి చూసినా. ఇదేమో చెరుగు అంటారు కదా, అదే కేసీఆర్ కట్టింది ఇదేగా. ఆ వాటర్ ఇది ఇక్కడ పెద్దదే కానీ ఆ వాటర్ ఇటు ఫ్లోటింగ్ కదా. వాటర్ ఆపడానికే పెట్టిరు ఎట్లున్నది చూడు. నేను 2 నెలల క్రితం వచ్చినప్పుడు అక్కడ దాకా వాటరే, మీది వాటర్ ఫ్లోటింగ్ ఉండే ఇక్కడ దాకా మీది దాకా. స్తంభాలు కూడా ఉండే స్వామి. స్తంభాలు అన్నీ ఆటోమేటిక్ కూలిపోయినాయి. కరెంట్ స్తంభాలు ఉంటాయా? నీళ్ళు ఫ్లోటింగ్ అయితే కొట్టకపోతాయి, కూలిపోతాయి కదా. కూలిపోయినాయి స్తంభాలు. నాని కూలిపోతాయి ఉట్టిగానే. కానీ నానే మొత్తం కూలిపోయినాయి అవి. హైలైట్ ఉండే చెరువు మొత్తం. ఇక్కడ దాకా వాటర్ ఇక్కడ దాకా ఉండే. బ్రిడ్జ్ మంచిగా వేసినాయి, రోడ్డు కూడా ప్యాచెస్ అయినాయి. టికెట్ ముందు పెట్టుకోండి. అయ్యో అయ్యో చూడండి. ఫోన్ ఒకటి సిరగా కాలుతుంది.